అమరావతిలో శాశ్వత నిర్మాణాల కోసం 2018 డిసెంబర్‌లో ఏర్పాటు చేసినటువంటి సచివాలయాలకు సంబంధించిన ఐకానిక్ టవర్స్‌కి సంబంధించినటువంటి పునాదులన్నీ బయటపడుతూ ఉన్నాయి. గత 20 రోజులుగా ఇక్కడున్నటువంటి వాటర్‌ని బయటికి తీయడంతో ప్రస్తుతం ఈ పునాదులన్నీ బయటపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం సచివాలయానికి సంబంధించిన టవర్స్ నిర్మాణం జరిగే ప్రాంతం ఇది. ఇక్కడ మొత్తం వాటర్ అంతా కూడా గత 20 రోజులుగా ప్రత్యేకంగా అమర్చినటువంటి మోటార్ల సాయంతో బయటికి తీయడంతో మనకి టవర్స్ అన్నికి సంబంధించిన పునాదులు బయటపడుతున్నాయి. ఇక్కడ ఇటు చూస్తున్నాం కదా! ఇవన్నీ కూడా సచివాలయం ఐకానిక్ టవర్స్ దాదాపు 5 టవర్స్ నిర్మాణం చేయాలనుకున్నారు. దానికి అనుగుణంగా రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా పునాదులను దాదాపు 10 మీటర్ల లోతు వరకు కాంక్రీట్‌ని పంపించి చాలా బలంగా దీన్ని నిర్మాణం చేశారు. చూస్తున్నాం కదా! మొత్తం కూడా ఎంత లోతుగా టవర్స్ అంటే ప్రపంచంలో అత్యుత్తమ టెక్నాలజీ అయినటువంటి రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ పునాదులనైతే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ లోపలంటే 5 ఏళ్ళు ఇవి వాటర్‌లో నిలవ ఉన్నప్పటికీ ఎక్కడా చెక్కు చెదరకోకుండా అదే విధంగా ఉన్నాయి. అంత బలంగా పునాదులు వేశారని చెప్పాలి. భూమికి చూడొచ్చు ఒకసారి ఇటువైపున చూస్తే గనక మనకి పైన హైట్ చూస్తే గనక దాదాపు ఆ పైన ఎంత హైట్ ఉందో ఇక్కడ దాదాపు 9, 10 మీటర్ల లోపలికి అంటే మట్టిని తవ్వి లోపలికి లోపల 9 మీటర్ల లోపల నుంచి కాంక్రీట్ వేసుకుంటూ ఒక రాఫ్ట్ ఫౌండేషన్‌ని ఏర్పాటు చేయడం వల్లే 5 సంవత్సరాల తర్వాత కూడా అంతే గట్టిగా పునాదులు కనబడుతున్నాయి. మనకిక్కడ కనబడుతున్నటువంటి ఈ ఐరన్ చూస్తే గనక ఎక్కడ కూడా తుప్పు పట్టడం గానీ, ఎక్కడ కూడా మనకు కనబడట్లేదు. జస్ట్ కలరు మారింది. ఆ కలర్ కూడా పెద్ద ప్రాబ్లమ్ కాదని ఇప్పటికే ఐఐటీ మద్రాస్ ఐఐటీ అదేవిధంగా హైదరాబాద్ ఐఐటీకి సంబంధించిన వాళ్ళు నిర్ధారించారు. పునాదులు కొత్తగా వేయనవసరం లేదు. ఉన్న పునాదుల నుంచే పనులు ఎక్కడైతే ఆగాయో అక్కడి నుంచి తిరిగి ప్రారంభించుకోవచ్చని చెప్పిన నేపథ్యం. ఒకసారి లోపలికి కూడా వెళ్దాం అటు. ఎలా ఉందో ఒకసారి కాంక్రీట్‌కి సంబంధించినటువంటి, ఐరన్‌కి సంబంధించినటువంటి నిర్మాణాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు. పూర్తిగా ఐకానిక్ టవర్స్‌తో పాటు అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు ఈ మూడిట్లికి సంబంధించినటువంటి భవనాలకి అప్పట్లో రాఫ్ట్ ఫౌండేషన్ ద్వారా ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. చూడొచ్చు ఒకసారి ఇవన్నీ కూడా ఎంత అంటే లైట్‌గా కొన్ని తుప్పు పట్టాయి. కొన్ని డ్యామేజ్ అయితే జరగలేదనేది మద్రాస్ ఐఐటీ అదేవిధంగా హైదరాబాద్ ఐఐటీ వాళ్ళు నిర్ధారించారు. ఒకసారి ఐఐటీ నిపుణులొచ్చి వీటిని పరిశీలించబోతున్నారు.